ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ కు మరో బిగ్ షాక్ తగిలింది. మొన్ననే దుబాయ్ వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో 2 మ్యాచ్ల్లో ఓడిపోవడంతో సెమీస్ అవకాశాన్ని 90% దూరం చేసుకున్న పాకిస్తాన్ నిన్న బంగ్లాదేశ్ పై న్యూజిలాండ్ గెలవడంతో ఉన్న ఆ 10 అవకాశాన్ని కూడా కోల్పోయింది పాకిస్తాన్. దీంతో కివీస్ తో పాటు భారత్ కూడా గ్రూప్ ఏ నుంచి సెమీస్ కు చేరుకోగా, ఇక పాకిస్తాన్ తో పాటు బంగ్లాదేశ్ గ్రూప్ ఏ నుంచి సెమీస్ చేరకుండానే ఇంటిముఖం పట్టాయి. ఈ నెల 27న బంగ్లాదేశ్ తో పాకిస్తాన్ తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ లో గెలిచిన పెద్దగా ప్రయోజనం ఉండదు. మొత్తానికైతే పాకిస్తాన్ ఆతిథ్య దేశం అయినప్పటికీ వరుసగా 2 మ్యాచ్ల్లో ఓడిపోయి సెమీస్ అవకాశాలను పూర్తిగా నాశనం చేసుకుంది. ముఖ్యంగా టీమిండియాతో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ ఓడిపోవటంపై ఇంటా బయట ఆ జట్టుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ మాజీలు సైతం ఆ జట్టుపై తీవ్రంగా మండిపడ్డారు. ఇక టీమిండియా మాజీ లెజెండ్ సునీల్ గవాస్కర్ సైతం పాకిస్తాన్ జట్టును చీప్ గా తీసేశాడు. భారత్ పై జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ బ్యాటింగ్ తీరుతోనే ఓడిపోయిందని గవాస్కర్ అన్నాడు. టీమిండియా స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఆ జట్టు విఫలమైందని, అయితే ప్రస్తుతం పాకిస్తాన్ టీం ను చూస్తే భారత్ బి జట్టు కూడా ఆ జట్టును ఓడిస్తుంది అంటూ గవాస్కర్ పేర్కొన్నాడు. ముఖ్యంగా పాకిస్తాన్ టీం లో బ్యాకప్ ప్లేయర్లు లేరు. ముఖ్యంగా టీమిండియాను తీసుకోండి, 2-3 జట్లను తయారు చేసుకునే బెంచ్ బలం ఉంది. కానీ పాకిస్తాన్ కు అంతగా బెంచ్ బలం లేదని గవాస్కర్ పేర్కొన్నాడు.